సో చాలా ఇంట్రెస్టింగ్ కాస్టింగ్. సో దీన్ని ఒక నెక్స్ట్ లెవెల్కి మీరు అందరూ తీసుకెళ్తారు అనే నమ్మకం అప్పుడే క్రియేట్ అయింది. సో ఏంటి, ఎలా వచ్చింది, ఏంటి, ఏం చెప్పబోతున్నారు ఈ సినిమాతో? 1907 నుంచి 1948-49 వరకు కాన్వర్జేషనల్ డ్రామా. అంటే ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూనే ఉంటారు. అంటే ప్రతి ఒక 6 ఎపిసోడ్ సిరీస్లో ప్రతి ఎపిసోడ్లోనూ ఒక ఇద్దరు ముగ్గురు కూర్చొని హైదరాబాద్ పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటుంటారు. ముందు ఎప్పుడు ఇలా రాలేదనుకుంటా కదా, వచ్చిందా? పాయింట్స్ ఆఫ్ వ్యూ ఆఫ్ డిఫరెంట్ పీపుల్ దట్ హ్యావ్ విజన్ ఫర్ హైదరాబాద్ అండ్ ఇండియా టుగెదర్. కథ స్టార్ట్ అయ్యేది ముస్లిం లీగ్ ఫార్మేషన్ దగ్గర నుంచి మొదలు పెడితే గాంధీ గారు రావడం, స్పానిష్ ఫ్లూ రావడం, ఫస్ట్ వరల్డ్ వార్, దెన్ జలియన్ వాలాబాగ్ మూవ్మెంట్, భగత్ సింగ్ గారు మధ్యలో, ఇలాగా వీ హ్యావ్ వేరియస్ మేజర్ ఈవెంట్స్ వాట్ వీ నో. ఈ ఈవెంట్స్ మధ్యలో మనకి తెలియని, మనం వినని కథలు చాలా ఉన్నాయి. ఆ విశేషాలని ప్రతి ఎపిసోడ్లో 2-3 క్యారెక్టర్స్ చర్చిస్తూ ఉంటాయన్నమాట. ఇప్పుడు అన్హర్డ్ ఎందుకు చూడాలి అని ఎవరికైనా ఒక ప్రశ్న వస్తే కనుక మనకి తెలియని విషయాల్ని తెలుసుకునే ఒక ప్లాట్ఫామ్ ఇది. చాలా చాలా కొత్త విషయాలు, అంటే మనం కొంతవరకు హిస్టరీలో వినే ఉంటాం కొన్ని పాయింట్స్, సో వీ కెన్ కనెక్ట్ దోస్ డాట్స్. అది ముఖ్యంగా ఇది ఏంటంటే అవసరాలు గారు చెప్పినట్టు హైదరాబాద్ పాయింట్ ఆఫ్ వ్యూలో జరిగిన విషయాల్ని, కల్పిత పాత్రల్ని క్రియేట్ చేసి ఆ విశేషాల్ని ఆ పాత్రల ద్వారా చెప్పడం అన్హర్డ్లో జరిగింది. ఆ మెయిన్ కీలక ఘట్టాలు ఏవైతే ఉన్నాయో స్వాతంత్రం ముందు తర్వాతవి, సో వాటన్నిటికీ అలా ఉంటుందా? మీకు యాక్చువల్లీ స్వాతంత్రం టైంలో ఆ 40 ఏళ్ళ టైంలో 1905-6 దగ్గర నుంచి 1947-48 వరకు ఇండియాలో ఏం జరిగిందన్నది మాత్రం ఒక క్లియర్ కట్ ఐడియా అయితే వస్తుంది. వాళ్ళ భావోద్వేగాలు ఉంటాయి. సో దట్ వే ఇట్ ఈస్ మోర్ మేడ్ డ్రామాటిక్. సో చూసే వాళ్ళకి నెక్స్ట్ ఏంటి చూడాలనిపించేంత కమర్షియల్ ఎలిమెంట్స్ ఖచ్చితంగా ఉంటాయి. కాన్వర్సేషనల్ డ్రామా మన తెలుగులో చూడలేదు. ఇద్దరు పాత్రలు మాత్రమే మాట్లాడుకుంటారు, 3 పాత్రలు మాత్రమే మాట్లాడుకుంటూ ఒక కథని కమ్యూనికేట్ చేయడం అనేది ఒక కొత్త ఎక్స్పెరిమెంట్. మన మిగతా భాషలో వాళ్ళు ఎక్స్పెరిమెంట్ బాగా చేస్తారు, తెలుగు వాళ్ళు వెనకబడి ఉన్నారు అన్న అపోహ నుంచి బయటికి తీసి మనం కూడా చేస్తున్నాం అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. చూడ్డానికి ఆ ఫీల్డ్ లోకి తీసుకెళ్లిపోయారు నీట్ గా. ఇది చెప్పాలనుకోవడమే ఒక మంచి థాట్ యాక్చువల్లీ. వాట్ ఈస్ అన్హర్డ్ అబౌట్ అనేది మీ స్టైల్లో 3rd ఎపిసోడ్ ముందు వచ్చే నెరేటివ్ లో ఒక చిన్న అది కావాల్సిన, చాలా ఇష్టమైన భగత్ సింగ్ ఎంట్రీ గురించి అనమాట. మన మరణాలకి వాళ్ళ శవాలే సమాధానం అన్న ఆక్రోశం పుట్టింది. భగ్గుమన్న అగ్నిగుండం పేరు భగత్ సింగ్ అనగానే యాజ్ యాక్టర్స్ వాట్ వీ ఫెల్ట్ వాజ్ లైక్, మనం ఇప్పుడు ఏదైతే ఫ్రీడమ్ అని మనం వీ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, బట్ ఇండియా అనే ఒక కాంప్లెక్స్ సూపర్ డైవర్స్ కంట్రీని ఆ ఐడెంటిటీ వెనకున్నది ఏంటి, అండ్ ఇప్పటికీ అంటే ఆ ఐడెంటిటీని మనం బలంగా దాన్నే పట్టుకోవడానికి మనకి ఈ సిరీస్లో చాలా అంటే హెల్ప్ అవుతుందని నా ఫీలింగ్. డెఫినెట్లీ వీల్ అప్రిషియేట్ అవర్ ఫ్రీడమ్, అవర్ డైవర్సిటీ. అండ్ చిన్నప్పటి నుంచి మనం ఇండియా అంటే యూనిటీ అండ్ డైవర్సిటీ అనుకున్నాం కదా, అది వాట్ యాక్చువల్లీ ఈజ్ దట్ డైవర్సిటీ అండ్ వాట్ ఈస్ దట్ యూనిటీ అన్నది ఈ సిరీస్ ద్వారా కొంత జనంలోకి వెళ్తే మాకు గూస్ బంప్స్ వస్తాయి. హలో అండ్ వెల్కమ్. అన్హర్డ్ ఈ మంత్ హాట్స్టార్లో 17th రిలీజ్ అయిపోతుంది. చాలా ఇంట్రెస్టింగ్ కాస్టింగ్ మనకు కనబడుతుంది. సో ఇంతకీ అది దేని గురించి, ఏంటి, ఎలా ఉండబోతుంది, ఎలా ఎంటర్టైన్ చేయబోతుంది అనేది వీళ్ళందరి మాటల్లో కనుక్కుందాం. హలో అండి, హాయ్. హలో అండి, హాయ్. సో ఫస్ట్ అంటే ఇదని కాదు కానీ దీనికి ముందుగానే నేను చూశాను, ట్రైలర్ చూశాను. సో చాలా ఇంట్రెస్టింగ్ కాస్టింగ్. సో దీన్ని ఒక నెక్స్ట్ లెవెల్కి మీరు అందరూ తీసుకెళ్తారు అనే నమ్మకం అప్పుడే క్రియేట్ అయింది. సో ఏంటి, ఎలా వచ్చింది, ఏంటి, ఏం చెప్పబోతున్నారు ఈ సినిమాతో అని అంటే? బేసికల్లీ ఇది ఒక 1907 నుంచి 1948 వరకు 48-49 వరకు స్వాతంత్రం టైంలో హైదరాబాద్లో ఉండే రకరకాల మనుషులు అండ్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి స్వాతంత్రాన్ని ఎలా చూశారు అండ్ హైదరాబాద్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందని, వాళ్ళు హైదరాబాద్ కోసం కన్న కళలేంటి అనేది ఒక 6-7 మంది క్యారెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పిన కదండి. అండ్ ఇందులో ఇవన్నీ ఫిక్టిషియస్ క్యారెక్టర్స్. ఇందులో ఎక్కడ అంటే ఇవన్నీ హిస్టారికల్ క్యారెక్టర్స్ కావు. కాకపోతే హిస్టరీ నేపథ్యంలో అంటే ఈ కాన్వర్జేషన్స్ అన్ని ఇట్స్ కాన్వర్జేషనల్ డ్రామా. అంటే ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూనే ఉంటారు. అంటే ప్రతి ఒక 6 ఎపిసోడ్ సిరీస్లో ప్రతి ఎపిసోడ్లోనూ ఒక ఇద్దరు ముగ్గురు కూర్చొని హైదరాబాద్ పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటుంటారు అనమాట. ముందు ఎప్పుడు ఇలా రాలేదనుకుంటా కదా, వచ్చిందా? అప్పుడు పాలిటిక్స్ అంటే బ్యాక్గ్రౌండ్లో అంటే వాళ్ళు మాట్లాడుకునే మాటల్లో వెనకాల ఏం జరుగుతుంది అన్నది అర్థమవుతుంది తప్ప మెయిన్ ఫోకస్ ఇస్ నాట్ ఆన్ ద యాక్చువల్ ఈవెంట్స్ దట్ హ్యాపెన్, బట్ పాయింట్స్ ఆఫ్ వ్యూ ఆఫ్ డిఫరెంట్ పీపుల్ దట్ హ్యావ్ విజన్ ఫర్ హైదరాబాద్ అండ్ ఇండియా టుగెదర్ అనమాట. ఓకే. సో అప్పుడు మెయిన్గా ఏమేమి జరిగాయి అనే వాటి మీద వెళ్తూ వస్తుంది అంటారా స్టోరీ? ఎస్, అబ్సల్యూట్లీ అండి. అంటే మనకి కథ స్టార్ట్ అయ్యేది ముస్లిం లీగ్ ఫార్మేషన్ దగ్గర నుంచి మొదలు పెడితే ఆ తర్వాత వేరియస్ టైమ్ లైన్స్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ గాంధీ గారు రావడం, స్పానిష్ ఫ్లూ రావడం, ఫస్ట్ వరల్డ్ వార్,
దెన్ జలియన్ వాలాబాగ్ మూమెంట్, అండ్ దెన్ క్విట్ ఇండియా మూమెంట్, సెకండ్ వరల్డ్ వార్, భగత్ సింగ్ గారు మధ్యలో, అండ్ దెన్ ఇండిపెండెన్స్. ఇలాగా వీ హ్యావ్ వేరియస్ మేజర్ ఈవెంట్స్ వాట్ వీ నో. ఈ ఈవెంట్స్ మధ్యలో మనకి తెలియని మనం వినని కథలు చాలా ఉన్నాయి. సో ఆ విశేషాలని ప్రతి ఎపిసోడ్లో 2-3 క్యారెక్టర్స్ చర్చిస్తూ ఉంటాయన్నమాట. సో ఇట్ ఈస్ అ ఛాలెంజ్ ఫర్ ద యాక్టర్స్ ఆల్సో. అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ వెరీ ఇన్ఫర్మేటివ్. అన్హర్డ్ ఎందుకు చూడాలి అని ఎవరికైనా ఒక ప్రశ్న వస్తే కనుక మనకి తెలియని విషయాల్ని తెలుసుకునే ఒక ప్లాట్ఫామ్ ఇది. అండ్ దట్టు చాలా చాలా కొత్త కొత్త విషయాలు, అంటే మనం కొంతవరకు హిస్టరీలో వినే ఉంటాం కొన్ని పాయింట్స్. సో వీ కెన్ కనెక్ట్ దోస్ డాట్స్. అది ముఖ్యంగా ఇది ఏంటంటే అవసరాలు గారు చెప్పినట్టు హైదరాబాద్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 10 ఏళ్ల తర్వాత 25 ఏళ్ల తర్వాత కరోనా గురించి అని మన ఇద్దరం మాట్లాడుకున్నాం అనుకోండి. సో మీ పర్స్పెక్టివ్స్ మీరు చెప్తారు, నా పర్స్పెక్టివ్స్ నేను చెప్తాను. అలాగా జరిగిన విషయాల్ని కల్పిత పాత్రల్ని క్రియేట్ చేసి ఆ విశేషాలని ఆ పాత్రల ద్వారా చెప్పడం అన్హర్డ్లో జరిగిందన్నమాట. ఓకే, ఒక డాక్యుమెంటరీ అట్లా అనుకోవచ్చు అన్న. అంటే ఇందాక ఆయన అన్నట్లుగానే మనకి పెద్దగా ఏదో చిన్నప్పుడు ఎగ్జామ్స్కి సంబంధించి కొన్ని పార్ట్స్ చదువుకొని అది గాలికి వదిలేయడం మాత్రమే తెలుసు. సో ఇప్పుడు ఇది వాళ్ళందరికీ ఒకవేళ చూస్తే కూడా ఇది జరిగింది అనే విధంగా ఆ మెయిన్ కీలక ఘట్టాలు ఏవైతే ఉన్నాయో స్వాతంత్రం ముందు తర్వాతవి, సో వాటన్నిటికీ అలా ఉంటుందా, ఒక డాక్యుమెంటరీలో ఉంటుందా? డాక్యుమెంటరీ అంటే కొంచెం రియాలిటీ ఉంటుంది నాకు, కానీ ఇది రియల్ కథ కాదండి, ఇది ఫిక్టీషియస్ కథే. కాకపోతే మీరు కనుక అన్హర్డ్ కేర్ఫుల్గా ఫాలో అయితే మీకు యాక్చువల్లీ స్వాతంత్రం టైంలో ఆ 40 ఏళ్ల టైంలో 1905-6 దగ్గర నుంచి 1947-48 వరకు ఇండియాలో ఏం జరిగింది అన్నది మాత్రం ఒక క్లియర్ కట్ ఐడియా అయితే వస్తుంది. సో ఐ థింక్ ఇట్స్ అ టేక్ ఆన్ రియాలిటీ బట్ నాట్ రియాలిటీ యాజ్ ఇట్ ఈస్ అనమాట. సో ఐ కెన్ సే ఇట్స్ కమర్షియలైజ్డ్ డాక్యుమెంటరీ. అంటే డాక్యుమెంటరీ అనగా స్లోగా అన్న ఫీల్లో ఉంటుంది, బట్ కమర్షియల్గా కావాల్సిన ఎమోషన్స్ ఉంటాయి, వాళ్ళ భావోద్వేగాలు ఉంటాయి. సో దట్ వే ఇట్ ఈస్ మోర్ మేడ్ డ్రామాటిక్ డెఫినెట్లీ విత్ లాట్ ఆఫ్ ఎమోషన్స్. సో డాక్యుమెంటరీ కంప్లీట్గా చెప్పలేం, కానీ ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఇన్ఫర్మేటివ్, ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఇంట్రిగ్యూయింగ్. సో చూసే వాళ్ళకి నెక్స్ట్ ఏంటి చూడాలనిపించే అంత కమర్షియల్ ఎలిమెంట్స్ ఖచ్చితంగా ఉంటాయి త్రూ డైలాగ్స్, త్రూ కాన్వర్సేషన్స్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అసెట్ ఆఫ్ దిస్. ఇంతకుముందు ఎప్పుడు మనం కాన్వర్సేషన్ డ్రామా మన తెలుగులో చూడలేదు. సో ఇద్దరు పాత్రలు మాత్రమే మాట్లాడుకుంటారు, 3 పాత్రలు మాత్రమే మాట్లాడుకుంటూ ఒక కథని కమ్యూనికేట్ చేయడం అనేది ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ అండి, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ తెలుగు. అట్లీస్ట్ ఐ థింక్ మనకి ఇండియాలోనే చాలా తక్కువ ఉన్నాయి ఇట్లాంటివి. సో మన మిగతా భాషలో వాళ్ళు ఎక్స్పెరిమెంట్ బాగా చేస్తారు, తెలుగు వాళ్ళు వెనకబడున్నారు అన్న అపోహ నుంచి బయటికి తీసి మనం కూడా చేస్తున్నాం అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. నిజంగా చూడ్డానికి ఆ ఫీల్డ్లోకి తీసుకెళ్ళిపోయారు నీట్గా, అది నిజంగానే చూస్తున్నాం అన్నట్టుగా. సో ఇంక దానికి మోర్ డీటెయిల్స్ తెలుసుకునే ముందుగా అసలు మీ పాత్రలు ఏ విధంగా ఉండబోతున్నాయి దీంట్లో అనేది ఒకసారి తెలుసుకుందాం. సార్ మీది ఏంటి, ఈ వెబ్ సిరీస్లో ఎలా ఉంటుంది? జైలర్ క్యారెక్టర్ ఇది ఏంటంటే ఒక సందిగ్ధావస్థలో ఉండే వ్యక్తి. అంటే అతను బీయింగ్ అన్ ఎంప్లాయీ ఆఫ్ గవర్నమెంట్ ఇచ్చే ఆదేశాలు ఫాలో అవ్వాలి, అది చేస్తుంటాడు, కానీ అతని మనసులో అది ఉండదు అనమాట. సో తను చేసేది తప్ప రైటా తేల్చుకోవాలని ఒక సందిగ్ధంలో ఉంటాడు అనమాట. అంటే రేపటి తరాలు నన్ను ఎట్లా ఊహించుకుంటారు, లేకపోతే ఎట్లా మాట్లాడుకుంటారు నా గురించి, ఒక ద్రోహినా నేను, సో నేను చేసే క్యారెక్టర్, ఇటువంటి డైలమా ఉండే క్యారెక్టర్ అది. సో ఇట్స్ క్వైట్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అండ్ ఇంటెన్స్. అన్ని క్యారెక్టర్లు కూడా చాలా ఇంటెన్స్ ఉంటుంది. సార్ మాకంటే ఇప్పుడు హైదరాబాద్ ఆ విషయాలంటే అయినప్పుడు మేము చదవడం వరకే. సో మీకేంటి, మీకు ఆ అనుభవాలు ఖచ్చితంగా కొన్ని రిలేట్ అయ్యి ఉంటారు కదా చేస్తున్నప్పుడు, అవి అయిన ఎక్స్పీరియన్స్ తెలిసి ఉంటాయి. విన్నదేనా? అందులో అది ఎప్పుడో 48లో అనుకుంటా హైదరాబాద్ ఇది దీంట్లో ఇండియాలో మ్యాచ్ అయింది. ఇండియా ఫ్రీడమ్ వచ్చాక 1.5 years తర్వాత హైదరాబాద్ అవును సార్ 1.5 విలీనం విమోచనం దానికి రకరకాల పేర్లు ఉన్నాయి, అవే పాలిటిక్స్ లో ప్రస్తుత గొడవలు కూడా. నేను మా పేరెంట్స్ ద్వారా విన్నాను అప్పుడు ఏం జరిగేది, ఇండియాలో ఎటువంటి పరిస్థితి ఉండేది, హైదరాబాద్ బీయింగ్ ఏ స్టేట్ ఇక్కడ ఎట్లా ఉంది అంటే ఇండియాలో ఉన్న రాజ్యాలు 500 పైచిలుకు రాజ్యాలు ఉండేవి, దాంట్లో హైదరాబాద్ సంస్థానం పెద్దది అన్నిటికంటే. అండ్ నిజాం రూల్, ఇక్కడ చాలా పీడన ఉండేది, చాలా భయంకరమైన పరిస్థితులు ఉండేవి. అంటే ఇక్కడ దీంట్లో అన్హర్డ్లో ఏంటంటే అప్పుడు ఉండే పరిస్థితులు చెప్పారు తప్ప ఎక్కడ కాంట్రవర్సీ అనేది ఉండదు దీంట్లో. అప్పుడు అంటే జనాల పర్స్పెక్టివ్ ఎట్లా ఉంది, ఏం కోరుకుంటున్నారు, రెస్ట్ ఆఫ్ ఇండియా ఎట్లా ఉంది, ఇక్కడ ఎట్లా ఉంది పరిస్థితి. సో ఇటువంటి పాయింట్స్ ట్రిగ్గర్ చేశారు తప్ప వేరే కాంట్రవర్షియల్కి అప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ లోపలికి వెళ్ళలేదు అనమాట. ఓవరాల్గా పర్స్పెక్టివ్ ఎట్లా ఉంది
అనేది ముఖ్యంగా చూపించారు. యాక్చువల్లీ ఇది చెప్పాలనుకోవడమే ఒక మంచి థాట్ యాక్చువల్లీ అవును. నాకు అనిపించింది. సో ఏంటి మీది ఎలా ఉండబోతుంది, మీ క్యారెక్టరైజేషన్ గురించి చెప్పండి. వెల్ నా క్యారెక్టర్ పేరు డాక్టర్ చలపతి అండి. సో యూకేలో చదువుకుని ఇండియాకి వచ్చిన ఒక డాక్టర్. సో అతనికి ఏంటంటే స్వాతంత్రం పట్ల అతనికి పెద్ద మక్కువ ఉండదు Okay. ఆ క్యారెక్టర్కి. ఎందుకంటే హీ సెటిల్డ్, అతను చదువుకున్నాడు, అతనికి ఉద్యోగం ఉంది, అతను చూసుకునే వాళ్ళు ఉన్నారు. సో నిజాంతో అతనికి మంచి సంబంధాలు ఉంటాయి. సో అతనికి పెద్ద బెంగలేదు, తన జీవితం గురించి తనకి పెద్ద టెన్షన్ లేదు. అతనికి కౌంటర్ అయ్యే క్యారెక్టర్ పద్మ, తన స్నేహితురాలు అన్నమాట. సో మై జర్నీ స్టార్ట్స్ విత్ పద్మ. సో దట్ ఈస్ బేసిక్లీ ది ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ ద సిరీస్. కథ అక్కడే స్టార్ట్ అవుతుంది. సో ఆవిడ ఒక వేరే భావాలతో ఉంటుంది. మేము ఇద్దరం స్నేహితులు అయినప్పటికీ కూడా మా మైండ్ సెట్స్ ఒకలా ఉండవు. సో నేను ఒక వర్షన్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ మాట్లాడుతుంటాను, తన వర్షన్ తను మాట్లాడుతూ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ అసలు స్వతంత్ర కాంక్ష అనేది పొలిటికల్ నుంచి పబ్లిక్ ఎట్లా అయింది అనేది మనకి ఆ పద్మ క్యారెక్టర్లో వినిపిస్తుంది. అవును, చాందిని క్యారెక్టర్. సో అది పద్మ చెప్తేనే బాగుంటుంది నా అభిప్రాయం కూడా. పద్మ ప్లీజ్. సో పద్మ ఒక వెరీ స్ట్రాంగ్ ఒపీనియనేటెడ్, తను గాంధీ గారి ఒక మార్గాన్ని ఎంచుకుంటారు. అండ్ తనకి డాక్టర్ చలపతికి మధ్యలోనే ఒక వెరీ ఇంటెన్స్ కాన్వర్జేషన్ జరుగుతుంది అబౌట్ యూనో. మీ డైలాగ్స్ కూడా అలాగే ఉన్నాయి ప్రతి ఒక్కరివి. అవును, మాది బేసిక్గా 1920s టైంలో వస్తుంది. సో అప్పుడు ఉన్న ఆ పదాలు, ఆ ఒక తెలుగు, అది వెరీ ఛాలెంజింగ్. సో యా, మీకు కూడా అసలు మిమ్మల్ని చూడగానే ఒక మంచి కమ్బ్యాక్ అనిపించింది నాకు. అబ్సల్యూట్లీ, బట్ నో గో బ్యాక్ దిస్ టైం. అదే మంచి కంబ్యాక్. అదే మంచి యా, బికాజ్ అక్కడ స్టార్ట్ అయిన తర్వాత అగైన్ ఒక 2-3 వేరియేషన్స్ ఉంటాయి. లక్కీగా నా క్యారెక్టర్కి ఏంటంటే నేను చేసిన పాత్రకి, సో అలా స్టార్ట్ అయిన తన క్యారెక్టర్ తర్వాత మధ్యలో దర్శి క్యారెక్టర్ ఒకటి వస్తుంది. అందులో కూడా చాలా మంచి డిస్కషన్ ఉంటుంది అన్నమాట. సో అప్పటికి కొంచెం వయసు పెరుగుతుంది, మెచ్యూరిటీ కూడా పెరుగుతుంది. సో అతని భావాల్లో కొంచెం మార్పు వస్తుంది. అండ్ నేను చేసిన ఇంకొక ఎపిసోడ్ అంటే అవసరాల గారితోనూ అజయ్ గారితో కలిసి చేశాను. అగైన్ ఆ ఎపిసోడ్లో కూడా చాలా హెవీ ఇంటెన్స్ డిస్కషన్ జరుగుతుంది అనమాట. అంటే అప్పటికి ఆల్మోస్ట్ వి కమ్ టు ది కన్క్లూజన్. సో అప్పటికి అందులో ఇక కంప్లీట్ మెచ్యూర్డ్ మ్యాన్. సో ఇద్దరు విభిన్నమైన ఆలోచనలని అతను కలిపి రెండింటిలో బ్యాలెన్స్ చూస్తాడు. సో అలాంటి ఒక 3 రకాల వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్. దట్ వే చాలా మంచి క్యారెక్టర్. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. దర్శి అగైన్ చాలా అద్భుతంగా యాక్ట్ చేశాడు. తను తెలుసు ఆయన పర్ఫార్మెన్స్ గురించి కొత్తగా చెప్పేదేం లేదు. చాలా న్యాచురల్గా యాక్ట్ చేశాడు అండ్ వెరీ పవర్ఫుల్ క్యారెక్టర్. అండ్ అంటే ఈ సిరీస్లో ఏంటంటే ఒక హీరో ఇంకోటి కాదు అని చెప్పడానికి లేదండి. ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్ హీరోని. ఇప్పుడు ఆయన అవసరాల గారు చూస్తే కనుక ఆయనకి హైదరాబాద్ పట్ల ఉన్న ప్రేమ వల్ల ఆయన హీరో అవుతాడు. ఆయన నిజాం పట్ల ఉన్న ప్రేమ వల్ల ఆయన చేసిన క్యారెక్టర్ అహ్మద్ క్యారెక్టర్ హీరో అవుతుంది. ఆడవాళ్ళని రిప్రజెంట్ చేస్తూ ఒక ఉమెన్ యొక్క అప్పట్లో చిన్నపిల్ల, అప్పటికే తన క్యారెక్టర్ చేసిన అమ్మాయి వయసు 20 ఏళ్ళు 22 ఏళ్ళు ఉంటాయన్నమాట. అంత చిన్న వయసులో కూడా స్వతంత్ర కాంక్ష కోసం గాంధీ గారిని ఫాలో అయ్యే తను ఒక రకంగా హీరో అని చెప్పాలి. అండ్ ఆయన ఒక కన్ఫెషన్ ఉంటుంది ఆయన క్యారెక్టర్లో అనమాట. అండ్ హీ ఆల్సో రిప్రజెంట్స్ ది సబ్సిక్వెంట్ ఇండియా, నెక్స్ట్ తరం నన్ను ఏమనుకుంటుందో అని. అలా ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ హీరో ఫర్ ఇట్స్ బై ఇట్ సెల్ఫ్. సో దట్ వే. అండ్ అజయ్ గారు, ఆయన కూడా చెప్పాలి. అజయ్ గారు మనకి ఇప్పటిదాకా విలన్గానే తెలుసు, ఒక రకమైన హీరోగా కూడా కనిపిస్తారు ఇందులో ఆయన. సో దట్ వే ఇందాక ఆయన అన్నట్టు అందరి క్యారెక్టర్స్కి ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్ టైట్లీ ప్యాక్డ్. ఓకే. సో మీదండి, మీది ఉర్దూలోను ఇంగ్లీష్లోను మమ్మల్ని ఫుల్గా ఇచ్చారు. ఏంటి గ్రిప్ ఉందా ఉర్దూ వాటన్నిటి మీద, లేదా ఏంటి దీనికి? గ్రిప్ ఉన్న వాళ్ళని ఒకరిని పెట్టుకుని నాకు గ్రిప్ ఉన్నట్టు నటించాను. ఓకే. సో బేసికలీ హైదరాబాద్ అంటే చాలా ప్రేమ ఉన్న ఒక వ్యక్తి అనమాట. అండ్ హైదరాబాద్ తను ఎలా చూడాలనుకుంటున్నాడు, చాలా నిర్దిష్టమైన ఒపీనియన్ ఉన్న ఒక వ్యక్తి. అండ్ అతను యాక్చువల్లీ లక్కీగా ఉర్దూలోను తెలుగులోను కూడా మాట్లాడగలడు. కాబట్టి ఒక ఎపిసోడ్లో ఉర్దూలోను, ఒక ఎపిసోడ్లో తెలుగులోను మాట్లాడగలడు. ఓకే. సో ఇదే సినిమాలో అంటే ట్రైలర్లో వింటున్నప్పుడు భగత్ సింగ్ గారి పేర్లు వాళ్ళందరివి కూడా వస్తున్నాయి. సో ఇంతకీ యువర్ క్యారెక్టరైజేషన్? సో ఐఎమ్ ప్లేయింగ్ క్యారెక్టర్ ఆఫ్ అహ్మద్ and he's supporter of Muslim League and he travels around the country and he's from Hyderabad and he wants to convince him to help me. Or I can't reveal that. Okay. You have to watch the series for that. సో అసలు ఇంతకీ ఈ స్టోరీ లేదా ఇవన్నీ చెప్పాలని చెప్పే థాట్ కానీ దాన్ని ఇలా ఒక ప్రాపర్గా ఒక దీంట్లో పెట్టడానికి ఎలా జరిగింది అదంతా? ఐ థింక్ ఆల్ క్రెడిట్ షుడ్ గో టు ఆదిత్య అండ్ రాధిక ఫర్ దట్ అండి. ఎందుకంటే
సాధారణంగా మనం ఏదైనా కథ చెప్పాలనుకున్నప్పుడు ఒక కథ అనుకుని దాని తాలూకు రీసెర్చ్ చేసి అప్పుడు ఆ కథకి ఒక రకమైన అథెంటిసిటీ తీసుకొస్తాము. బట్ ఆదిత్య, ఐ వుడ్ లైక్ టు కాల్ హిమ్ అన్ హిస్టోరియన్ యాక్చువల్లీ. ఎందుకంటే దాదాపుగా ఆయన ఎప్పుడు గ్రాడ్యుయేషన్లో ఏదో ప్రాజెక్ట్ రాయాల్సి వచ్చింది, గాంధీజీ యాజ్ అ మేనేజ్మెంట్ గురు అని. అప్పటి నుంచి స్టార్ట్ అయిన ఆయన రీసెర్చ్ ఆన్ ఇండియన్ ఇండిపెండెన్స్ స్ట్రగుల్ కానీ ఫ్రీడమ్ మూమెంట్ కానీ ఇట్ టుక్ లైక్ 15-16 years టు అందులో ఇది చాలా చిన్న, అంటే లైక్ అందులో హైదరాబాద్ అనేది చాలా చిన్న అంశం, లైక్ హోల్ కంట్రీలో ఏం జరుగుతుందన్న దాన్ని బట్టి దాంట్లోంచి ఒక అంటే మనకి రిలవెంట్గా ఉండే ఒక టాపిక్ ఎంచుకుని దాన్ని ఒక కాన్వర్జేషనల్ సిరీస్కి రాసి అండ్ రాధిక గారికి పిచ్చేయడం. అండ్ ఒక ప్రొడ్యూసర్గా అంటే ఇటువంటి కథలు సాధారణంగా అంటే మామూలుగా వేరే ప్రొడ్యూసర్ చేసే కథలా లేని కథ ఇది, కానీ చాలా ఆవిడ తొందరగా యాక్సెప్ట్ చేయడం. అండ్ సాధారణంగా ప్రొడ్యూసర్ అంటే డబ్బులు పెట్టడమే అనుకుంటారు, బట్ యాజ్ ఎ ప్రొడ్యూసర్ ఇట్స్ యువర్ జాబ్ టు ప్లేస్ ద ప్రోడక్ట్ ఇన్ ద మార్కెట్. సో అంటే మంచి టేస్ట్ ఉండడం ప్లస్ దాన్ని ప్లేస్మెంట్ కూడా కరెక్ట్గా చేయగలిగిన వ్యక్తి ఆవిడ కావడం, అంటే ఈ ప్రాజెక్ట్కి ఫైనల్ స్టేజెస్ రావడానికి 2 కారణాలు. నిజంగా అందుకే ఇది అంత తెలుసు కాబట్టి సబ్జెక్టు ఇదంతా నీట్గా ఎగ్జిక్యూట్ అయ్యింది. బట్ ఫ్రమ్ వాట్ ఐ నో ఆఫ్ ఆదిత్య, అంటే స్టిల్ లాట్ మోర్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఫ్రమ్ హిమ్ టు కమ్ అని. ఎస్పెషలీ మనం అంటే ఏదైతే మనకి తెలుసు అని అనుకుంటున్నామో ఆ విషయాల్ని కొత్తగా దాంట్లో అంటే టు షో దమ్ ఇన్ ఎ న్యూ లైట్. ఆయన దగ్గర చాలా రీసెర్చ్ మెటీరియల్ ఉందని మా ఫీలింగ్. సో ఇన్ షార్ట్ చెప్పాలంటే రాధిక అనే ఆవిడ ఈ ప్రాజెక్ట్కి నిర్మాత కూడా. ఆదిత్య అనే ఆయన మాకు దర్శకుడు, ప్రాజెక్ట్కి మాకు మార్గదర్శకుడు. ఓకే, మీరు బాగా ప్రాసలో అంటే ఆ సావాసం అలాంటిదండి. అక్కడి నుంచి వచ్చింది వైబ్స్ అన్ని అక్కడి నుంచి. ఓకే, సో చాంది మీరు కూడా ఫస్ట్ నుంచి చాలా సెలెక్టివ్గా మంచి కథల్ని చేసుకుంటూ వస్తున్నారు. ఆడియన్స్ సారీ ఆయన స్పందించారు లేట్గా. నిజంగానే ఇది ఎందుకు యాక్సెప్ట్ చేశారు అని అడగాల్సిన క్వశ్చన్ అయితే ఉండక్కర్లేదు, ఎందుకంటే అంత మంచిగా కనబడుతుంది కాబట్టి. సో ఏంటి అయిన తర్వాత మీరు దీని గురించి ఏమైనా రీసెర్చ్ చేశారా, చదివారా, ఎలా అనిపించింది? రీసెర్చ్ కాదు కానీ ఎందుకంటే ఆయన చెప్పినట్టు ఆదిత్యకి ఉన్న ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ ముందు హీ కెనాట్ రియలీ ఇప్పుడు వెళ్ళి రీసెర్చ్ చేసి మేమేదో కొత్తగా చెప్పే అంత లేదు అక్కడ. సో నాకు బేసిక్గా ఇక్కడ హోంవర్క్ అన్నది వాజ్ ద డైలాగ్స్, బికాజ్ 1920s టైంలో వస్తుంది కాబట్టి ఆ తెలుగు అది ఇప్పుడు మనం వాడే భాష కాదు. సో ఆ పదాలు కానీ అవన్నీ ఎలా అంటే ఒక మనకి మామూలుగా మనం తెలుగు మాట్లాడినప్పుడు ఎలా వస్తుందో అంత ఈజీతో రావాలి, అప్పుడు ఇట్ విల్ బి కన్విన్సింగ్ ఆన్ స్క్రీన్. సో ఆ ఒక డైలాగ్స్, ఆ ప్రొనౌన్సియేషన్, దాని మీద నేను ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టాను టు గెట్ హోల్డ్ ఆఫ్ ద ప్రాపర్ వే ఆఫ్ టెలింగ్ ద డైలాగ్స్. సో ఒక్కసారి అది నేర్చుకున్న తర్వాత ఆన్ సెట్లోకి వెళ్ళి ఇంకా కాస్ట్యూమ్ వేసుకుని ఇంకా సిచ్యువేషన్ ఆ సెటప్లో ఉండి ఈయన పక్కన చేసేటప్పటికి ఇంకా ఆటోమేటిక్గా యూ విల్ హ్యావ్ దట్ ఇంటెన్సిటీ అలా. సో చాలా హోంవర్క్ చేయాల్సి వచ్చింది. అందరికి కూడా వచ్చి ఉంటుంది బేసిక్గా కదండి. వన్ థింగ్ దట్ వీ రియల్లీ ఆర్ థ్యాంక్ఫుల్ ఈజ్ లైక్, అంటే చిన్నప్పటి నుంచి మనం చదువుకున్న విషయాలు ఒక కాన్సెప్ట్ రూపంలో అప్పుడు ఆయన ఇలా చెప్పారు, ఇలా ప్రతిపాదించారు, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలా ఉండేది అని మనం చదువుకున్నది యాక్చువల్లీ ఆ రియాలిటీలోకి వెళ్ళి టు లివ్ దట్ ఫర్ లైక్ ఎ లిటిల్ బిట్ ఈజ్ లైక్ వెరీ, అంటే వాళ్ళు ఎందుకు వై డిడ్ దే చూస్ దిస్ ఐడియాలజీ, వాట్ వర్ దే థింకింగ్ అనేది మాకు ఈ స్క్రిప్ట్ ద్వారా దాన్ని కొంచెం రిలీవ్ చేసే అవకాశం వచ్చిందనమాట. సో ఫర్ దట్ వీఆర్ యాక్చువల్లీ అంటే చాలా తక్కువ మంది నటులకు వచ్చే అవకాశం. ఆల్రెడీ కొంచెం సబ్జెక్ట్ ఉంటుంది అని అనుకుంటున్నా నేను. కాదు అంటే బాగా ఫస్ట్ టైం కథ చెప్పగానే ఈ ఉర్దీవన్నీ పక్కన పెట్టేసి ముందు ఆదిత్యకి సరిపడా నిలబడాలంటే మనం కూడా కొంచెం చదువుకురా. ఆయన ఏదో సరదాగా అంటున్నారు కదండి. చదవలేదండి, చదువుకుని వచ్చిన తర్వాత అప్పుడు జరిగింది ఇది కదా, అది కాదు కదా అంటే అప్పుడు యాక్చువల్లీ ఏం జరిగిందంటే అంటే అమ్మయ్య మనకి తెలుసు మనం నిరూపించిన తర్వాత మీరు ఏదో చెప్తున్నారు. అంటే ఆయన గురించి చాలా హార్డ్ వర్క్ చేశారండి. ఎందుకంటే ఇందాక అన్నట్టు ఉర్దూ మాట్లాడడం అంటే స్వతహాగా తెలుగు వాళ్ళు తెలుగు మాట్లాడడం పర్వాలేదండి, బట్ ఇంకొక భాషని ఓన్ చేసుకోవడం, అలా మాట్లాడగలగడం, అంటే నాకు ఉర్దూ అంత బాగా రాదు కానీ ఆయన మాట్లాడేటప్పుడు ఫర్ కామన్ ఆడియన్స్ చూసేటప్పుడు రేపు పొద్దున్న ఈయన ఇంత అద్భుతంగా ఎలా మాట్లాడారు అన్న ఫీలింగ్ ఖచ్చితంగా వస్తుంది. సో ఆయన తెలుగులో తాండవించడం మాత్రమే కాదు, ఉర్దూని ఊదేశారు కూడా.
ఓకే. మీకు టాకింగ్ ఉర్దూలో ఏం చేశాను? ఉర్దూలో ఊదేశారు. ఊదేశాను. So I speak Hindi but can't speak Urdu. But Okay. then with Abdullah Bhai and Riyasat, who translated into Urdu, he like. For me, Riyasat, the name is synonymous with rehearsal. He used to call us like Bhai Sham. Rehearsal by rehearsal by అంటుంటే. అది దక్కని ఉర్దూ కూడా కాదు. పర్షియన్ ఉర్దూ. So very సో tough. వీళ్ళందరికంటే మీకు కొంచెం ఎక్కువ టఫ్ అయిపోయిందేమో. చాలా చాలా. ఎందుకంటే ఇప్పుడు ఇంగ్లీష్ ఒకటి మాట్లాడచ్చు, వాళ్ళకి ఖచ్చితంగా తిను ముస్లిమే అన్నట్టుగా మనకి అది మాట్లాడే విధానంలో తెలియగలగాలి. కష్టం అంటే నాకు నిజంగా చెప్పాలంటే ఇష్టమంటారా? ఐ థింక్ ఆల్ యాక్టర్స్ అగ్రీ విత్ దిస్. ఆ క్యారెక్టర్ మీద ఎంత కన్స్టెంట్ ఉంటే మనకి అది అంత యాక్చువల్లీ అంటే దాన్ని ఫ్రీగా వదిలేస్తే మనకి ఇంకా క్లూలెస్గా ఉంటుంది హౌ టు అప్రోచ్ దిస్ అనేది. లైక్ చాందిని మాట్లాడింది కానీ లైక్ అందరి రోల్స్కి ఒక అంటే తెలుగులో కూడా ఒక రకమైన అప్పట్లో దాదాపు 110 years బ్యాక్ తెలుగు ఎలా ఉండేదని ప్రాక్టీస్ చేయడం అందరికీ యాక్చువల్లీ కొంచెం ఛాలెంజ్తో కూడిన విషయమే. బట్ యాక్టర్కి ఎప్పుడు కూడా అంటే ద మూమెంట్ దర్ ఇస్ ఎ ఛాలెంజ్ అక్కడ మనకి యాక్చువల్లీ ఒక సపోర్ట్ ఉందని ఫీలింగ్ వస్తూ ఉంటుంది. అక్కడ ఏం లేకపోతే హౌ టు అప్రోచ్ దిస్, దీన్ని ఎలా మాట్లాడాలి అనేది క్లూలెస్గా ఉంటాం అనమాట కొంచెం. బోత్ ఆఫ్ దెమ్ ఎక్సెల్డ్. ఓకే. బోత్ ఆఫ్ దెమ్ సీరియస్లీ. Yes, yes, yes. ఆ ఎపిసోడ్ మాత్రం ఇద్దరికిద్దరు. సో వెల్. అండ్ అంటే అవసరాలు గారు మనకు చాలాసార్లు తెలుసు, తెలుగు వాళ్ళకి ఆయన చాలాసార్లు తెలుసు. తెలియదు. చాలా సినిమాల ద్వారా తెలుసున్నాం. అచ్చా మరి చాలాసార్లు తెలుసు అంటే మధ్యలో మర్చిపోయి మళ్ళీ తెలుసుకుని మళ్ళీ చాలా సందర్భాలు తెలుసు. బట్ ఆయన్ని కొంచెం కొత్తగా చూస్తున్నారు కాబట్టి అది చాలా కష్టమైన విషయం. నాట్ జస్ట్ అబౌట్ ద లాంగ్వేజ్, వెన్ యూ హ్యావ్ అన్ యాక్టర్ లైక్ హిమ్, అది ఆయన చాలా అద్భుతంగా బ్యాలెన్స్ చేశారు. నిజంగా చెప్తాను, నేను ఏదో ఆయన ముఖస్తుగా చెప్పడం కాదు. అవును పాస్ బయటకి. సో నిజంగానే ఇందాక అనుకున్నట్టుగానే డైలాగ్స్ అవన్నీ కూడా ఎవరిది వాళ్ళది ఆ ఇంటెన్సిటీ ఉంది, పవర్ఫుల్గా ఉన్నాయి. ఎందుకంటే ఇంకా అప్పుడు ఉద్యమం అవన్నీ కూడా కాబట్టి అలానే ఉండగలగాలి. సో మీకేంటి, మీరు చేస్తున్నప్పుడు ఆ రోల్లో మీకు ఎలా అనిపించింది? మీకు కూడా అలాగే ఉంటాయా డైలాగ్స్ అవన్నీ? ఆబ్వియస్లీ అండి, నేను అంటే మా డైలాగ్లో పెద్ద ఎక్కువ మార్పు ఉండకపోవచ్చు కానీ యాజ్ సచ్ ఒరిజినల్గా డైలాగ్స్ తాలూకు ఒకాబ్ అలాగే ఉంటుంది, ఆ భాష అలాగే ఉంటుంది. ఎందుకంటే మనం ఇవాళ మాట్లాడుకునే తెలుగులో పదాలు చాలా తెలియని పదాలు వినిపిస్తుంటాయి మనకు అందులో. దానికి చాలా రిహార్స్ చేయాల్సి వచ్చింది. అందరూ స్కూల్ పిల్లల్లాగా వచ్చి ఆఫీస్కి వచ్చి కూర్చుని డైలాగ్స్ నేర్చుకుని బట్టి మేమైతే ఫోన్లో కూడా మాట్లాడుకుని ఎంత వచ్చింది మాట్లాడేసుకుని యాక్చువల్లీ సో అలా ఉండేది. సో అనిరుద్ధ్ని ఖచ్చితంగా మెచ్చుకోవాలి సందర్భంలో, డైలాగ్ రైటర్. అండ్ ఇంకొకటి అన్హర్డ్లో బ్యూటిఫుల్ పార్ట్ ఏంటంటే ఇలాంటి కథలు వచ్చినప్పుడు అండి మొత్తం అన్ని క్రాఫ్ట్స్కి చాలా మంచి పని ఉంటుంది. అంటే డైలాగ్స్కి, కెమెరామెన్, ఫోటోగ్రఫీకి, బికాజ్ ఆ పీరియడ్ అది చూపించాలి. తెలివిగా ఏం చేశారంటే కొంచెం జాగ్రత్త పడి ఎక్కువ వైడ్ లొకేషన్స్ కాకుండా కొంచెం క్లోజ్డ్ వాటిలో చూశారు. అప్పటికి ఆ ఫ్లేవర్ తీసుకురావాలి. సో కెమెరామెన్కి ఇట్స్ ఛాలెంజ్. అలాగే ఆర్ట్ డిపార్ట్మెంట్ కంటే మనం వాడే ప్రాపర్టీస్, తను ఒక కలం ఇస్తాను, తనకి పెన్ ఇస్తాను, ఆ కాగితం ఆ షేడెడ్ వైట్లో ఉంటుంది, అన్ని పాతవే ఉండాలి. ఆ సెట్ ప్రాపర్టీస్ దగ్గర నుంచి కాస్ట్యూమ్స్. నేను నాకు కోట్ వేశారు, ఆ కోట్ గురించి ఎంతసేపు డిస్కషన్. నాకు వాచ్, ఆ వాచ్ ఆయనకు హ్యాట్. ఎందుకు పెట్టారు డిస్కషన్ అంటే ఎలా ఉండాలి అంటే. అండ్ అవసరాలు గారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మీరు ఆ టైంలో మన 101 జిల్లా అందగాడు దాని టైంలో ఉన్నట్టున్నారు కదా. సో ఆయన సాక్రిఫైస్ హిస్ హెయిర్ ఆ సినిమా కోసం అండి. సో దాన్ని కవర్ చేయడం కోసం మళ్ళీ ఆయనకి హ్యాట్ పెట్టడం, అది సెట్ అవ్వడం కూడా జరిగింది. హ్యాట్ అంటే కెమెరా. నేను ఇంకా రోల్ కి బేసికలీ రేట్ ముస్లిం గైస్ అండ్ వాళ్ళు పెట్టుకుంటారు అంటే ఆ క్యారెక్టర్ కూడా సెట్ అయింది, వేరే సెట్ అయిపోయింది. అంటే కాకపోతే ఒకటి ఆయన కెమెరా ముందరే కదా, కెమెరా వెనకాల కూడా మాకు హ్యాట్తో కనిపించారు. సో మేకప్ మెన్స్కి అండి. సో ఇలాగా ప్రతి డిపార్ట్మెంట్కి ఇట్ ఇస్ అ ఛాలెంజ్, స్కోప్ టు ప్రూవ్. సో అందరూ అంత మనసు పెట్టి చేయడం జరిగింది. సో ఇట్లాంటి కథలు వచ్చినప్పుడు థ్యాంక్స్ టు రాధిక. అంటే వాళ్ళు ఒక ప్రొడ్యూసర్ తీసుకున్న డెసిషన్ వల్ల ఇంతమంది లైఫ్లో ఇంత హ్యాపీనెస్ అండి. మేము షూట్ చేసిన చాలా తక్కువ రోజులు కావచ్చు, కానీ ఇప్పటికీ మేము ఇన్నాళ్ళు షూటింగ్ అయినా ఒక సినిమా గురించి ఇంత హార్ట్ఫుల్గా మాట్లాడుతున్నాము అంటే ద కైండ్ ఆఫ్ ఎంజాయ్మెంట్ వాట్ వీ హ్యావ్ డూయింగ్ అవర్ వర్క్. సో ఇట్లాంటి రేర్ ఆపర్చునిటీస్ ఆర్ వెరీ వెరీ స్పెషల్ ఫర్ అస్. ఈ సిరీస్లో ఆదిత్య గారు 4 roles చేశారండి. అదే 3 కదా. నెరేటర్, నెరేటర్. ఓకే ఓకే. సో అంటే ఒక ఆబ్జెక్టివ్ పాయింట్, ఇవన్నీ 3 different points of view, కానీ ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అంటకుండా ఒక ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమాకి చెప్పుకోరా. నేను అందుకే ముందే మీరే చెప్పండి, నాకు ఇన్పుట్స్ ఇవ్వండి, తెలియని టాపిక్ కదా. అంటే ఈచ్ ఎపిసోడ్ ముందర ఒక నెరేటివ్ వస్తుంది అనమాట.
అప్పటిదాకా జరిగిన కథ యొక్క సారాంశం, జరగబోతున్న కథ యొక్క విశేషం, ఈ రెండింటినీ క్రిస్ప్గా ఒక లెస్ దాన్ 30 సెకండ్స్లో బిఫోర్ ఈచ్ ఎపిసోడ్ వస్తుంది అది. సో అది తెలుగులో రాసే అవకాశం మా డైరెక్టర్ గారు నాకు ఇచ్చారు. మీరు అందుకే ఇన్ని ప్రాసలు ఇన్ని డైలాగ్స్ ఏంటి అనుకుంది. సో మీ దురదృష్టానికి ఆ వాయిస్ కూడా నాదే. సో వాయిస్ వరకు నేనే చెప్పాను దానికి. సో ఐఎమ్ గ్లాడ్ ఆదిత్య మా డైరెక్టర్కి నచ్చి నన్ను నమ్మి దట్ పార్ట్ ఆయన అవకాశం నాకు ఇచ్చారన్నమాట. అయితే మీ దగ్గర నుంచి నాకు ఒక్క డైలాగ్ ఏదైనా చెప్పండి. నా దగ్గర ఎందుకంటే ఏం చెప్పారు అర్థం కాకుండా క్లాప్స్ అనాలి నేను కాబట్టి. అంటే మామూలుగా సినిమాలో డైలాగ్ అనుకోండి ఏదో ఒకటి చెప్పొచ్చు కాదు, అంటే నా డైలాగ్ కంటే కూడా అన్హర్డ్ కి కరెక్ట్ జస్టిస్ చేసేది మీ నరేషనే. మీకు గుర్తున్నది ఏమన్నా వాట్ ఈస్ అన్హర్డ్ అబౌట్ అన్నది మీ స్టైల్లో చెప్తే బాగుంటుంది. ఓకే, ఒక ఐ థింక్ థర్డ్ ఎపిసోడ్ ముందు వచ్చే నెరేటివ్లో ఒక చిన్న బిట్ ఒక సూపర్. అది కావాల్సింది, నాకు చాలా ఇష్టమైన మాస్ ఆడియన్స్ కావాల్సింది. అవునా? ఐ థింక్ దర్శి నా ఎపిసోడ్ కాదనుకుంటా, అది థర్డా, ఓకే నాకు నంబర్ గుర్తులేదు. అది ఇన్సిడెంట్ ఏంటి అంటే బేసికలీ భగత్ సింగ్ ఎంట్రీ గురించి అనమాట. సో భగత్ సింగ్ ఎంట్రీ టైంలో ఎలా జరిగింది అనేది ఒక చిన్న వాయిస్ ఓవర్ రూపంగా వస్తుంది. వా సూపర్. సో అక్కడ వచ్చే నెరేటివ్ ఎట్లా ఉంటుంది అంటే చౌరీ చోరాలో జరిగిన హింసాకాండ వల్ల ఎన్నో ప్రాణాలు నష్టపోయాయి. అయితే నిశ్శబ్దం సరైనది కాదని, దానివల్ల స్వతంత్రం రాదని, మౌనం నిర్వీర్యం అంటూ మన మరణాలకి వాళ్ళ శవాలే సమాధానం అన్న ఆక్రోశం పుట్టింది. భగ్గుమన్న అగ్నిగుండం పేరు భగత్ సింగ్. సో దిస్ ఫ్రేజ్ యాక్చువల్లీ నాకు ఒరిజినల్గా డైలాగ్స్ అన్ని ఆదిత్య రాశారనమాట. బహుదీయుడు బాలాదిత్య అన్నారు. సో ఆయన రాసినప్పుడు ఏంటంటే దే వాజ్ అన్ ఎక్స్ప్లోజన్ అని ఆయన రాశారు. ఇప్పుడు ఎక్స్ప్లోజన్కి మనం ట్రూ ట్రాన్స్లేషన్ కొన్ని వాడలేమన్నమాట. సో అది యాక్చువల్ నెరేటివ్ వింటే ఇంకా బాగుంటుంది విత్ ది యానిమేషన్. సో చాలాసేపు ఆలోచించాం, ఇద్దరం డిస్కస్ చేసుకుని లాస్ట్కి మన మరణాలకి వాళ్ళ శవాలే సమాధానం అన్న ఆక్రోశం పుట్టింది. భగ్గుమన్న అగ్నిగుండం పేరు భగత్ సింగ్ అనగానే అంటే ఆ సౌండింగ్ ఆఫ్ భా భా అనేది కొంచెం వైబ్రెంట్గా అనిపిస్తుంటుంది. దానికి విజువల్స్ ఆడేటప్పుడు చాలా బాగుంది అనిపించింది నాకు. సో దిస్ ఐ థింక్, ఎందుకంటే భగత్ సింగ్ కూడా చాలా మంది ఫ్యాన్స్ ఇప్పటికి కూడా స్టిల్ అవన్నీ టాటూలు అవన్నీ భగత్ సింగ్ కోట్స్ సాక్రిఫైస్ లైఫ్స్ కదా. సో అలాగా అప్పుడు ఆయన అన్నట్టు నాలుగో పాత్ర యాక్చువల్గా అది. ఎందుకంటే కథ ప్రకారంగా నేను ఐ టేక్ వన్ సైడ్, బట్ ఒక నెరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూగా చూస్తే కనుక ఒక థర్డ్ పర్సన్స్ పర్స్పెక్టివ్ అది. సో ఉన్న విషయం ఉన్నట్టు చెప్పడం తప్ప దాంట్లో ఒక సైడ్ని సపోర్ట్ చేస్తున్నట్టుగా ఉండదు. సో దట్ వే ఐఎమ్ బ్లెస్డ్ విత్ ఫోర్త్ క్యారెక్టర్ ఆల్సో. ఎవరికైతే ఇటువంటి సినిమాలు నచ్చుతాయో లేకపోతే వాళ్ళందరికీ కొంచెం డెఫినెట్గా గూస్ బంప్స్ ఎమోషనల్ సినిమా అయినప్పుడుగా ఇట్ విల్ బి లైక్ ఓకే అన్నట్టు అందరూ ఎమోషనల్ ఫీల్ అవుతారేమో లాస్ట్ ఇన్ ద ఎండ్. He said in the previous interview like we all got goosebumps and he was sitting behind. It's like I can't see. ఆయన ఇప్పుడు జోకారు, జోక్కున్నాను. అంటే ఒకటి గూస్ బంప్స్ అవి వాటి సంగతి మనకు తెలియదు కానీ వన్ థింగ్ దట్ యాజ్ యాక్టర్స్ వాట్ వీ ఫెల్ట్ వాజ్ లైక్ మనం ఇప్పుడు ఏదైతే ఫ్రీడమ్ అని మనం వీ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, బట్ ఇండియా అనే ఒక కాంప్లెక్స్ సూపర్ డైవర్స్ కంట్రీని ఇదంతా ఇన్ని రాజ్యాలు కాదు, ఇన్ని భాషలు కాదు, ఇదంతా ఒకటే దేశం అని ఒక ఎలాగైతే ఐడియా మనలో మన పెద్దలు నాటారో అండ్ కాన్స్టెంట్లీ ఆఫ్టర్ ఫ్రీడమ్ కూడా దాన్ని ఇది వీఆర్ ఇండియన్స్ అని ఒక ఐడెంటిటీ ఏదైతే మన మనసులో బలంగా నింపారో ఆ ఐడెంటిటీ వెనకున్నది ఏంటి అండ్ ఇప్పటికీ అంటే ఆ ఐడెంటిటీని మనం బలంగా దాన్నే పట్టుకోవడానికి మనకి ఈ సిరీస్లో చాలా అంటే హెల్ప్ అవుతుందని నా ఫీలింగ్. డెఫినెట్లీ వీల్ అప్రిషియేట్ అవర్ ఫ్రీడమ్, అవర్ డైవర్సిటీ. అండ్ చిన్నప్పటి నుంచి మనం ఇండియా అంటే యూనిటీ అండ్ డైవర్సిటీ అనుకున్నాం కదా, అది వాట్ యాక్చువల్లీ ఈజ్ దట్ డైవర్సిటీ అండ్ వాట్ ఈస్ దట్ యూనిటీ అన్నది ఈ సిరీస్ ద్వారా కొంత జనంలోకి వెళ్తే మాకు గూస్ బంప్స్ వస్తాయి. దర్శి ఉంటే మాట చెప్పేవాడు. సో మీది కూడా డైలాగ్ ఒకసారి ఆ డైలాగ్ చెప్తారా సినిమాలోది అంత ట్రైలర్లోది? మీరు ఏ ట్రైలర్ అడుగుతున్నారు? ట్రైలర్ రెండు ఉన్నాయా? రెండిట్లో నేను ఒకటి ఫుల్ ఏదో చేస్తాను 3 minutes 2.5 పైన ఒకటి ఉంది కదా. 2.5 పైన ఫస్ట్ దాంట్లో మీరు అంటే వాళ్ళకి ఒక ప్రాణం, ఒక వాళ్ళ తోటకు ఒరిగే ఒక ప్రాణం మన జీవితం, మన బతుకు వాళ్ళకి ఒక క్రీడ అంతే. మనం వాళ్ళకి ఇచ్చే కూలీలం మాత్రమే, సంపదని ఇచ్చే కూలీలం మాత్రమే.
అంటే ఇప్పుడు చాందినిలా చెప్పింది కానీ మీకు అక్కడ చూసా ఆ రోల్లో క్యారెక్టర్. విచ్చుకున్న పద్మ కనిపిస్తుంది, గుచ్చుకున్న పద్మ కూడా కనిపిస్తుంది. సార్ మీకు ఈ సినిమా చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది, వీళ్ళందరితో వర్కింగ్ దీంట్లో చేస్తున్నప్పుడు కానీ? మోస్ట్లీ అంటే నేను అజయ్ అండ్ మై సెల్ఫ్ ఈజ్ ఇన్ వన్ ఎపిసోడ్, బాలాదిత్య, దర్శి దాంట్లో ఒక చిన్న అపియరెన్స్. ఓకే. అంటే స్క్రిప్ట్ చదివినప్పుడే అసలు కష్టమైంది. ఐ హ్యాడ్ సో మెనీ డౌట్స్. ఆదిత్య ఆల్సో అంటే ఇది పాసిబుల్ అనుకుంటున్నాం అని. సింపుల్ సబ్జెక్ట్ కాదు కదా, ఏదో కమర్షియల్ అలా చేసి వెళ్ళడానికి కాదు. హోల్ ఎపిసోడ్ రన్స్ ఆన్ కాన్వర్సేషన్, సింగిల్ లొకేషన్, ఇద్దరు ఆర్టిస్టులు. ఇట్లా అసలు ఆడియన్స్ ఎట్లా తీసుకుంటారు దీన్ని? అంటే మీ పార్ట్ వరకు అంటున్నా మొత్తం కంప్లీట్ కాన్వర్సేషన్ సిరీస్ అండి. సో కష్టం కదా ఇది, చాలా కష్టం. కానీ ఆఫ్టర్ సీయింగ్ రివ్యూ చూసిన తర్వాత పర్ఫెక్ట్గా అంటే అన్నీ కుదరాలి అట్లా. చాలా టఫ్ జాబ్ ఇది, చాలా కష్టం. ప్రతి క్రాఫ్ట్ మీ ఇందాక దాని అన్నట్టు అన్నిట్లో చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం. ప్రతిదీ కుదిరే. ఇప్పుడు ఈవెన్ మ్యూజిక్ కూడా బ్యాక్గ్రౌండ్ స్కోప్ చాలా కూడా ఇంపార్టెంట్. అసలు లేపాడు అంతే. నరేష్ కుమార్ అన్న చాలా కొన్ని చోట్ల అసలు అన్బిలీవబుల్ అనమాట. వండర్ఫుల్ వర్క్. ఆయనదేను అజయ్ గారిది ఎపిసోడ్ ఒకటి ఉంటుందండి. దాంట్లో కాన్వర్సేషన్కి మనం విల్ కమ్ టు mid-40s అనమాట. సో అప్పటికే కొంచెం ఆ స్వేచ్ఛావాయువులు వీస్తూ ఉంటాయి, సో యాజ్ పర్ ద టైమ్ లైన్. సో అప్పటికి కూడా స్టిల్ వాళ్ళిద్దరు డిస్కషన్స్. అజయ్ గారిది ఏంటంటే కొంచెం సెటిల్డ్గా ఉండే క్యారెక్టర్ అనమాట. సో ఈయన ఓపెన్ అప్ అయిపోతారు. అంటే ఇందాక ఆయన చెప్పినట్టు అంటే ఆయనలో ఒక చిన్న ఘర్షణ, ఆయన మనసులో ఒకటి ఉంటుంది, బట్ ఆయన పాటించేది ఇంకొకలా ఉంటుంది. సో ఎవరిని ఫాలో అవ్వాలి, భగత్ సింగ్ తరం అయిపోయింది అప్పటికి. సో బోస్ గారిని ఫాలో అవ్వాలని ఆయన క్యారెక్టర్ అనుకుంటూ ఉండడం. సో దానికి కాంట్రాస్ట్గా అజయ్ గారి క్యారెక్టర్ మాట్లాడడం. అజయ్ గారు అన్నక్కడ ఒక విషయం చెప్పాలి, ఆయన చెప్పిన మాట చెప్తున్నాను ఇప్పుడు నేను. నిన్న ర్యాండమ్గా అజయ్ గారు ఏంటంటే ఎప్పుడు ట్రైలర్ వచ్చినా, ప్రెస్ మీట్లు అయినా, ఏం చేసినా సరే ఫస్ట్ ఆయన ఒకవేళ మిస్ అయితే కనుక ఫస్ట్ ఆయన ఫోన్ చేస్తారు, ఎలా జరిగింది ఏంటి అని. నిన్న మాటలో ఒక అద్భుతమైన మాట చెప్పాడు ఆయన. ఆదిత్య, మనకి ఇలాంటి సినిమాలు ఏంటి అంటే మనం రెగ్యులర్గా చాలా సినిమాలు చేస్తూ ఉంటాం, బట్ ఒకసారి లైఫ్లో వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు కొన్ని సినిమాలు మనకంటూ దీన్ని మనం ఒక లైబ్రరీలో పెట్టుకోవాలి అనిపించే సినిమా అన్హర్డ్. ఇది మా అందరి ఫీలింగ్ కూడా. బట్ దీస్ వర్డ్స్ కేమ్ ఫ్రమ్ హిస్ మౌత్, కాబట్టి ఆయన పేరు చెప్తున్నాను నేను. సో ఆయన అన్నది 100% కరెక్ట్ అండి. అందరు ఆర్టిస్టులకి కూడా ఒక్కొక్క సాటిస్ఫాక్షన్, అన్ని జేబ్ సాటిస్ఫాక్షన్ అవ్వదు కదా, కొన్ని జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి. సో ఆ కోవకు చెందిన సినిమా గురుగారు. జరిగే దీంట్లో ఎవరు కూడా అంత టైం ఇస్తారు, ఆర్టిస్టులు కూడా టైం ఉండట్లేదు. ఇవ్వాలంటుంది, టైం ఉండట్లేదు. కానీ ఈ అన్హర్డ్ విషయానికి వస్తే ప్రతి వాళ్ళు కూడా దే గేవ్ దే టైం, దే గేవ్ ద బెస్ట్. ఎందుకంటే తను అన్నట్టుగానే ఒక ఉండిపోతుంది, ఒక లైబ్రరీ ఫిల్మ్ లాగా కాబట్టి అదే అన్నట్లుగానే ఉండిపోతుంది. కాబట్టి అందరు ఎఫర్ట్స్ పెట్టారండి. శ్రీనివాస్ గారు, అంటే ఇది చెప్పినప్పుడు నాకు చాలా డౌట్స్ వచ్చాయని చెప్పాను. ఎందుకంటే మీకు కూడా చాలా వరకు అన్ని క్రాఫ్ట్స్ మీద ఐడియా ఉంది, సినిమాలు అని చాలా చేస్తున్నారు కాబట్టి. సో మీకు అప్పుడు ఏమనిపించింది, ఇది అనుకున్నట్టుగా ఎగ్జిక్యూట్ అవుతుందా, వస్తుందా అవుట్పుట్ అని? నేను ఏం అనుకోలేదండి. ఫస్ట్ థింగ్ ఈజ్ లైక్ రాధిక గారు కానీ ఆదిత్య గారు కానీ అంటే దే ఆర్ ఎంబార్కింగ్ ఆన్ సంథింగ్ అంబిషియస్ అనే చెప్పాలి. నాట్ మేబీ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్కేల్ అండ్ స్ప్లెండర్ అండ్ స్పెషల్ ఎఫెక్ట్స్ ఆ టైప్లో అంబిషన్ కాకపోయినా ఒక రకమైన స్టోరీ టెల్లింగ్లో కొత్త రకమైన కథ చెప్పాలనే అంబిషన్ వాళ్ళకు ఉంది. అండ్ అలాంటప్పుడు లైక్ ఆర్ డ్రీమ్ ఈజ్ టు బి ఎ పార్ట్ ఆఫ్ దేర్ డ్రీమ్. అంతే, దట్స్ ద బెస్ట్ వీ కెన్ డూ. తప్ప ఇది నేను ఇలా అనుకుంటున్నాను, దీన్ని ఇలా వస్తే బాగుంటుంది అనడం యాక్చువల్లీ ఇట్స్ లిటిల్ అన్ఫేర్ టు సంబడీ ఈజ్ ట్రయింగ్ టు డూ సచ్ గుడ్ వర్క్. అండ్ ఒకటి ఏంటంటే వీ న్యూ ఎట్ దట్ పాయింట్ దట్ వీఆర్ గోయింగ్ టు బీ పార్ట్ ఆఫ్ సంథింగ్ వెరీ వెరీ స్పెషల్. అండ్ ఈరోజు కూడా అదే ఫీలింగ్తో ఉన్నాము. అండ్ ఇందాక ఆయన చెప్పినట్టు ఇట్స్ సంథింగ్ దట్ వీ ఆల్ విల్ బీ వెరీ ప్రౌడ్ ఆఫ్, లైక్ ఈవెన్ 10 years from now. చాందిని, మీకు దీంట్లో పార్ట్ అవ్వడం కానీ దీంట్లో ఆన్బోర్డ్ రావడం మీకు ఎలా అనిపించింది అది ఆ విషయంలో? నాకు రాధిక గాడ్స్ ఆఫ్ ధర్మపురిలో అప్పటి నుంచి తెలుసు, బికాజ్ ఆల్రెడీ వర్క్ చేశాను. సో ఆవిడకి అనిపించింది అనుకుంటా దట్ ఈ క్యారెక్టర్ నేను బాగా పుల్ ఆఫ్ చేయగలను అని. షీ ఆల్వేస్ సెడ్, అంటే చాలాసార్లు చెప్పారు నాకు, నీకు చాలా పొటెన్షియల్ ఉంది, ఐ ఫీల్ లైక్ ఇట్స్ నాట్ బీయింగ్ ట్యాప్డ్ అని. సో అన్నారు నాతో, ఒక కరెక్ట్ స్క్రిప్ట్ వచ్చినప్పుడు విచ్ ఐ థింక్ విల్ ట్యాప్ యూ పొటెన్షియల్, డెఫినెట్లీ ఐల్ గెట్ బ్యాక్ టు యూ అని. అండ్ డెఫినెట్లీ షీ డిడ్ గెట్ బ్యాక్. సో అంటే నేను కూడా నాకు ఫస్ట్ వచ్చినప్పుడు, ఎందుకంటే ఇట్స్ ఈజీ కాదు కదా, ఇప్పుడు ఆ భాషనే కాదు, ఎందుకంటే సో బేసిక్లీ కెమెరా
కాన్సన్ట్రేషన్ అంతా యాక్టర్ అండ్ ద పర్ఫార్మెన్స్ మీదే మీదే ఉంటుంది. ఉంటుంది. సో బికాస్ ద డ్రామా ఇస్ క్రియేటెడ్ విత్ యువర్ ఎక్స్ప్రెషన్స్. అక్కడ అంత రెస్పాన్సిబిలిటీ అనేది ఉన్నప్పుడు యూ హ్యావ్ టు బి ఆన్ పాయింట్ విత్ యువర్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ ఇంటెన్సిటీ అని. సో అందుకు నాకన్నా ఎక్కువ ఆవిడ నమ్మారు నేను పుల్ ఆఫ్ చేయగలను అని. సో దట్ గేమ్ మీ బూస్ట్ అండ్ ఇట్ వాస్ లైక్ అ పర్సనల్ ఛాలెంజ్. ఎలా అయినా చేయాలి అందరికీ డెఫినెట్లీ. ఎందుకంటే మనం చూడాలనుకుంటాం కదా యాక్టర్స్ కింద మన లిమిటేషన్స్ ఏంటి, ఎంతవరకు మనం చేయగలం. ఒకటి చేసి ఇది చేయలేనప్పుడే ఓకే ఇది మన లిమిటేషన్ అని తెలుసుకోవడం. సో ఎక్కువ ఎక్స్ప్లోర్ చేసే కొద్దీ ఎక్కువ తెలుస్తుంది. దట్ ఈస్ వాట్ ఐ వెంట్ ఆన్. What is the thing that you said your teacher told you? Yeah. So. He's your teacher. No. Acting teacher. Okay. Theater. Theater. He always says कि ऐसा कहीं कुछ भी नहीं. Yeah, I can जो speak मैं in English. I don't No, understand. but he'll have to tell what his teacher said. Okay. తర్వాత మీరు translate చేయరా? No, ఆయన ట్రాన్స్లేట్ చేస్తారు తర్వాత. Okay, okay. Yeah, please. पहले आप हिंदी में तो बोलो. So, जैसे कि ऐसा कहीं कुछ भी नहीं जो मैं कर सकता नहीं. ये मैं project- करूँगा, हम सब मिलकर करेंगे. Please. నాకు లాస్ట్ లో అర్థమైంది, లాస్ట్ లో కొంచెం నేను అర్థం కాలే. నేను చేయలేదంటూ ఎక్కడ ఏమీ లేదు అండ్ నేను చేస్తాను అండ్ మనం అందరం కలిసి చేద్దాం అని. అంటే ఇట్స్ నాట్ కమింగ్ ఫ్రమ్ ఎ ప్లేస్ ఆఫ్ యారగెన్స్, ఇట్స్ కమింగ్ ఫ్రమ్ ఎ ప్లేస్ ఆఫ్ లుకింగ్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్. అంటే ఈ పాత్ర నాలో ఉంది అని తెలుసుకోవడానికి అది చెప్పిన మాట తప్ప ఐ డోంట్ థింక్ ఇట్స్ అరే నేను ఏదైనా చేసేస్తానన్న యారగెన్స్తో కాదు. అది యారగెన్స్తో కాదు, కాన్ఫిడెన్స్తో. ఈ మనం కనుక లోపల వెతుక్కుంటే కనుక ఈ పాత్ర నాలో ఉంది అని తెలుసుకోవడానికి చెప్పిన సెంటెన్స్ అని నా ఫీలింగ్ అది. సో ఆవిడేదో అంటే నాకు సడన్గా ఐ వాజ్ రిమెంబర్డ్ ఆఫ్ వాట్ హిస్ టీచర్ సెడ్. ఓకే. సో మామూలుగా అంటే ఈ స్వాతంత్రం ముందు కానీ తర్వాత కానీ ప్రతి ఒక్కరు పార్ట్ అయ్యారు ఆ టైంలో. సామాన్యుల నుంచి ఎవరెవరు ఏ వర్క్స్ ఏ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ టైంలో ఆ ఫ్రీడమ్ కోసం చెప్పి అందరూ ఫైట్ చేశారు. దాంట్లో ఇప్పుడు పాటలు పాడే వాళ్ళు ఉంటే దాని ద్వారా వాళ్ళకందరికీ ఒక రెవల్యూషన్ వాళ్ళు తెప్పించేలాగా వాళ్ళ పాటల ద్వారా అన్ని ద్వారా చేశారని నేను చదివింది ఇదంతా. సో ఏంటి ఇక్కడ అలా పాటలు ఏమైనా ఉంటాయా ఈ అన్హర్డ్ లో? ఏమైనా సాంగ్స్ లాంటివి అలాంటివి ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఓన్లీ దట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ అలానే డ్రైవ్ అయిపోతుందా? ఒక్కటండి, అన్హర్డ్లో మీరు అన్నట్టు ఏంటంటే రకరకాల పాత్రల్లో రకరకాల లైఫ్ స్టైల్స్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, నో డౌట్. మీకు ఇందులో చిన్న గమ్మత్తైన విషయం ఏంటంటే మనకి ఎప్పుడో తెలిసిన విషయాలు ఏదో కొత్తగా మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. అంటే ఈయన ఎపిసోడ్లో చక్రపాణి గారు అజయ్ గారి ఎపిసోడ్లో ఈ మధ్య సినిమాలు ఏమైనా చూసావా అని అడుగుతారు ఆయన. అంటే మరి సినిమాను చూసావా మనకు చాలా కామన్ విషయం. అలాగే దర్శి గారును అజయ్ గారి ఎపిసోడ్లో కూడా ఈ మధ్య సినిమా ఒకటి వచ్చింది దానికి ఏమైనా చూసావా అని అడుగుతారు ఆయన. అంటే అవి చాలా కొత్తగా అనిపిస్తాయండి. నా క్యారెక్టర్ మాట్లాడుతూ ప్రకాశం పంతులు గారని కొత్త నాయకుడు పుట్టాడంటే, ప్రకాశం పంతులు గారు కొత్త నాయకుడు పుట్టాడు అంటే నాకు చూసేప్పుడు చాలా గమ్మత్తుగా అనిపిస్తుంది. ప్రకాశం పంతులు గారు చదువుకున్నాం, బట్ వెన్ ద క్యారెక్టర్ సేస్ యూనో ప్రకాశం పంతులు గారని ఒక కొత్త నాయకుడు పుట్టాడు, ఆయన అగ్నికాడాల వంటి మాటలతో అందరినీ ఉత్తేజపరుస్తున్నాడు అంటాడు. సో అట్లాంటివి చెప్పేటప్పుడు చాలా ఎగ్జైటింగ్గా అనిపిస్తుంటుందండి. సాంగ్స్ అని లేదు కానీ బట్ వీ హ్యావ్ అ టైటిల్ సాంగ్, అన్హర్ టైటిల్ సాంగ్ ఉంది, వెరీ టచింగ్ సాంగ్, చాలా థంపింగ్ సాంగ్. అండ్ దీనికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ యాక్చువల్లీ చాలా చాలా హెల్ప్ చేసింది. ఎందుకంటే మొత్తం మాటలే కదండి. ఇప్పుడు ఎంతసేపు అయినా కూడా ఇద్దరు మనుషులు మాత్రమే మాట్లాడుకోవడాన్ని మనం వినగలగడం కొంతలో కొంత ఎక్కడో మనకి కొంచెం బోర్డం లాంటిది అనిపించవచ్చు. కానీ ఆ బోర్ రాకుండా ఉన్న కారణం ఏంటంటే ఆ కాంటెంట్, ఆ మాటల్లో ఉన్న విషయం అంత ఇంటెన్స్ విషయం. అసలు గట్టిగా మాట్లాడితే సరిగ్గా కనుక వినకపోతే బౌన్సర్ అయిపోతుందండి. మనం ఒక మాట మిస్ అయిపోయి ఒక డైలాగ్ సరిగ్గా వినకపోతే తర్వాత జరిగే డిస్కషన్ డైలాగ్స్ మనకు అర్థం కావు, మనం మళ్ళీ వెనక్కి వెళ్ళి ప్లే చేసుకుని చూడాల్సి వస్తుంది. సో దట్ వే ఇది ఓటీటీకి రావడం ఒక రకంగా నాకు తెలిసి మంచి విషయమే. ఎందుకంటే చాలా ముఖ్యంగా వాళ్ళిద్దరు ఎపిసోడ్లో చాలా డైలాగ్స్ మనం మిస్ అయిపోయినప్పుడు వాళ్ళు వెనక్కి వెళ్ళి భాష అర్థం కాని వాళ్ళకి ఎలాగో సబ్ టైటిల్స్ ఉంటాయి, సో అలా చూస్తూ ఉంటాం. అట్లాంటిది దీనికి ఈ కాన్వర్సేషన్స్కి ఇంకొంచెం ఎలివేషన్ ఇచ్చింది బ్యాక్గ్రౌండ్ స్కోర్. సో దానివల్ల కొంచెం ఒక ప్యాకేజ్లో తయారై రావడం జరిగింది అనమాట. సో దట్ వే సాంగ్స్ అనేవి లేకపోయినా మీకు ఆ మిస్సింగ్ ఫీల్ కనబడదు. బికాజ్ సినిమా అంతా ఒక పెయిన్తో నడుస్తూ ఉంటుందండి, రెండు డిఫరెంట్ వేరు భావాలతో ఉన్న ఒక పెయిన్తో నడుస్తూ ఉంటుంది. గమ్యం ఒకటే, గమనాలు వేరు అంతే. వీళ్ళ ఎపిసోడ్ ఆ ఉర్దూ ఎవరికి అర్థం కాదు. ఐ నో లిటిల్ బిట్ ఆఫ్ బట్ దిస్ ఉర్దూ అది అర్థం కాదు. అర్థం కాకుండా కూడా ఎవ్రీబడి విల్ బి వెరీ కీన్ ఎక్కడ మిస్ అవుతాం అని. అంటే 2 సార్లు బ్యాక్ వెళ్ళాల్సిన తెలుగు అర్థం పోతే 4 సార్లు బ్యాక్ వెళ్తాం. కానీ ఒకటే దీంట్లో జరిగింది ఏంటంటే బ్యూటీ ఆఫ్ దట్ వర్డ్స్, ద బ్యూటిఫుల్ కాన్వర్సేషన్ అంటే. అండ్ అవసరాలు విత్ పర్మిషన్ ఒక మాట చెప్తాను.
ఒక్కొక్కసారి పర్మిషన్. ఎక్స్పెక్టెడ్. అందుకే ఎవరైనా తెస్తే ముందే వెళ్ళిపోతున్నాను. వెరీ ఫ్రాంక్ అండి. ఒక్కొక్కసారి ఆయన జేజా మాట్లాడినప్పుడు ఆయన చాలా దగ్గరగా, బికాస్ ఆయన ఫేస్ యాజ్ సచ్ మనకి కొంచెం ఆ ఫీల్ కలుగుతుంది క్యారెక్టర్. నాకు కూడా. సో ఒక రకంగా అడ్వాంటేజ్ అండి. మనకు అవసరాల గారి ఫేస్ మనం చాలా క్యారెక్టర్స్లో చూస్తున్నాం. సో కొంచెం కామిక్గా చూస్తున్నాం, కొంచెం సెంటిమెంట్ అనివ్వండి, వేరే వేరే ఫ్యాక్టర్స్లో చూస్తున్నాం. ఇప్పుడు ఒక్కొక్కసారి నిజంగా ఆయన చేసినప్పుడు ఈ నిజంగా ఆ స్థాయిలో మాట్లాడతాడా అన్నట్టు ఆయన అనిపించారు. హీ వాజ్ సో వండర్ఫుల్, నాట్ జస్ట్ బ్యాలెన్సింగ్ హిమ్. అప్పుడప్పుడు అంటే ఎలా ఉంటుందంటే చాలా పోటాపోటింగ్ అంటాం చూసారా, ఒకసారి ఒకరి పైకి వెళ్ళి ఒకసారి ఇంకొకరి పైకి వెళ్ళి అన్నట్టుగా అంత అద్భుతంగా ఉంటుంది. సో ఆయన ఏంటంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవుట్ రైట్ ఆ కైండ్ ఆఫ్ పర్సన్ ఉర్దూ మనకు అర్థం కాదు, కానీ చాలా జాగ్రత్తగా విని మన సబ్టైటిల్స్ చదువుకుంటూ అవసరమైతే వెనక్కి వెళ్ళి వింటూ ఉంటాం. పర్మిషన్ గ్రాంటెడ్. In the end. కాకపోతే నాకు అనిపించేది ఏంటంటే అండి, ఇద్దరు మాట్లాడుకునేది మనం వింటున్నాం అంటే కొంచెం కష్టం కలిగింది అనుకోండి దాన్ని ఫాలో అవడానికి, జనాలు దాన్ని కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టి వింటారు నిజంగా. సో ఐ థింక్ నా అండర్స్టాండింగ్, ఇందాక ఆయన కూడా చెప్పేది అదే అనుకుంటారు కదండి, కొంచెం ఆ కాన్వర్జేషన్కి పీపుల్ పే. అంటే అది ఇంట్రెస్ట్గా లేకపోతే ముందుకు వెళ్ళిపోతారు. ఇంట్రెస్ట్ వల్లే. అవునవును. క్లీన్గా ఇంకా ఎక్కువ సో వారి గమనాలు వేరేనా, వారి గమ్యం ఒకటే. అందరి గమ్యాలు ఒకటే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ తెలుగు ఎపిసోడ్స్ కదా, వెబ్ సిరీస్, దాంట్లో పూర్తి ఎపిసోడ్ అంతా ఉర్దూలో పెట్టడం అనేది గట్స్ ఉండాలి. Because Hyderabad can't be without Urdu. Yeah, yes. So that's why this is there. అది Okay. हैदराबाद में उर्दू है और उर्दू में हैदराबाद है. ఆహా. Wow. వాహ్ వాహ్ వాహ్. సో కూల్. ఖచ్చితంగా ఇది అందరూ చూడాల్సిన సినిమా, ఎందుకంటే మనలాంటి యంగ్స్టర్స్ అందరికీ కూడా లేని ఇన్ఫర్మేషన్ ఇందాక అన్నారు కదా, ఒకటి వాళ్ళు చెప్తూ ఉంటే మనం ఊకొట్టాలి, వినాలి, అవునా అన్నట్టుగా. సో మేము కూడా అదంతా చూసి అవునా అని కొత్త ఇన్ఫర్మేషన్ అందరూ తీసుకోవాలి. సో ఇది ఇప్పుడు కాదు కానీ మిగతా జనరేషన్స్ అందరికి కూడా డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి ఒక మంచి విషయం అంటే మమ్మల్ని అందరినీ మీతో యంగ్స్టర్స్ని కలిపేశారు, చాలా సంతోషంగా. జోక్స్ అపార్ట్, సీరియస్లీ అండి, బట్ వెన్ ఆనెస్ట్ అడ్మిట్ చేయాల్సిన విషయం ఏంటంటే అది చెప్పబోతున్నాను. మీ వాసన ఇక్కడ దాకా అంటుకుంది మాస్టర్. మేము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం ఊరికి మాటకి, నేనే ఒకవేళ ప్రొడ్యూసర్ని అయ్యుండి, నేనే ఒకవేళ డైరెక్టర్ని అయ్యుండున్నా కూడా నా క్యారెక్టర్ని ఇంత బాగా డిజైన్ చేసుకోలేనేమో, నేను ఇలాంటి సినిమా తీయాలని గట్స్ నాకు ఉండేవి కావేమో. దానికి చాందిని అన్నట్టు ఒకళ్ళు ఆల్రెడీ తయారు చేసిన దాని గురించి మనం కష్టపడగల. సంబడి హాస్ ఇన్వెంటెడ్ వీల్, వై రీఇన్వెంట్? మనం దానికి ఆ చక్రాన్ని కరెక్ట్గా చట్టంలో కరెక్ట్గా ట్రాక్లో పడేట్టు చేయగలిగితే వీఆర్ డన్. సో అలాగా మా అందరికీ కూడా, మా అందరి క్యారెక్టర్స్ కూడా ఎవరికి వాళ్ళు ఒకవేళ అవకాశం వచ్చినా మనం ఇంకొకటి మనకు మనం చేసుకోవాలన్నా కూడా మనకు అలా అనిపించదు. సో వీఆర్ ఆల్ గిఫ్టెడ్ బికాజ్ ఇట్ ఈస్ సో వెల్ డిజైన్డ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో దట్ వే, అండ్ మేము ఇంత అద్భుతమైన ప్రాజెక్ట్లో మేము అందరం భాగంగా ఉండడం, అండ్ ఇట్లాంటి ఒక మంచి విషయాన్ని మీరు అన్నట్టు జనరేషన్స్ తీసుకెళ్ళడం, ఇట్ ఈస్ డెఫినెట్లీ వీఆర్ ఆల్ ఫార్చునేట్ టు బీ దేర్. సో థ్యాంక్ యూ అండి ఈ సినిమా దీని గురించి చాలా చెప్పినందుకు. చెప్పండి లాస్ట్లో. లేదు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ ఆఫ్ యూ. నాకు కౌన్ బనేగా కరోడ్పతి చూసినప్పటి నుంచి థ్యాంక్ యూ. Thank you. Thank you, Sajjan. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share, and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.